వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఏదైతే మోత్కుపల్లి నరసింహులు గారు అయితే ఏదైతే నిర్వహణ దీక్ష చేస్తూ ఉన్నారో, ఏదైతే మాదిగలకి అన్యాయం జరుగుతూ ఉన్నదో దాని మీద కూడా ఓయూ విద్యార్థి నేతలు కూడా అయితే వాళ్ళకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఒకసారి అడిగి తెలుసుకుందాము ఏ విధమైన పరమైన వాళ్ళకి ముందుకెళ్తారు. ఇంకా ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ అలానే చర్యలు ఏం తీసుకోకుండే పేర్ల అభ్యర్థులు చేంజ్ చేయకపోతే ఏ విధంగా ఉంటుందని ఓయూ విద్యార్థి నేతలతోనైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరేం పేరన్నా? నా పేరు తాళ్ళ అజయ్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ, సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ వివిధ సంఘాల విద్యార్థి నాయకులుగా మోత్కుపల్లి గారు మరి ఈరోజు నిరసన దీక్ష చేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా సంపూర్ణ మద్దతు తెలియజేసి మరి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి ఉద్యమాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అనేక ఆశలతో పెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు మరి న్యాయం చేయాలి. తెలంగాణ సమాజంలో అతిపెద్ద కులంగా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం కేసీఆర్ ప్రభుత్వంలోనే నష్టపోయిందని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కాబట్టి ఈ మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. ఆయన చేస్తున్నటువంటి దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అందుకే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మోత్కుపల్లి నరసింహ గారు మనకు 30 సంవత్సరాలు ప్రజాసేవలు అయితే ఉన్నారు. అతని మాట వినకుండా ఇప్పుడు ఈ రెడ్డి పాలన నడుస్తుంది అనుకోవచ్చా? రెడ్డి పాలన నడుస్తున్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. కేసీఆర్ ఓడిపోయిందే వాళ్ళ కులం వాళ్ళకు సంబంధించి అత్యధిక ప్రియారిటీ ఇచ్చి ఇక్కడ మాదిగలకు కేబినెట్లో స్థానం కేటాయించకపోవడం, మహిళలకు కేటాయించకపోవడం, ఇలాంటి తప్పులన్నీ చేసి సామాజిక వర్గాల వారిగా సామాజిక న్యాయం చేయనందుకే, విద్యార్థులను పట్టించుకోనందుకే, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా పట్టించుకోకున్నందుకే ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన అహంకారమే ఆయనకు అది చేసింది. ఇప్పుడు మీరు కూడా మాదిగలు ఇంత నష్టపోయి ఇంత బాధతోని ఇన్ని రోజుల నుండి మేమంతా బాధపడుతుంటే మీరు కనీసము పిలిచి మాట్లాడే సందర్భం లేకపోవడం అంటే మీరు మరి అహంకారమా, లేకపోతే ఏ విధంగా మీకు అధికారంలో ఉండి ఇప్పుడు మాదిగలను విస్మరిస్తున్నారని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పెద్దలకు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మరి తెలంగాణ ఉద్యమం అంతా చేసినటువంటి మాదిగలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్కి వ్యతిరేకంగా మాకు ప్రియారిటీ ఇవ్వట్లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజలు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఈ సామాజిక వర్గానికి, ప్రభుత్వానికి ఉన్నటువంటి రిప్రజెంటేషన్ కాబట్టి మీరు ఒకటే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళను ముగ్గురికి ప్రియారిటీ ఇవ్వడము, ఇంకో రెండో కుటుంబానికి చెందిన వాళ్ళకి ఒకరికి డిప్యూటీ సీఎం, మరొకరికి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పెట్టడం ఏ న్యాయం ఇది? ఎట్లా న్యాయం అనిపిస్తుంది మీకు అనేది మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు సమాజం. ఇప్పటికే 10 సంవత్సరాలుగా మేము నష్టపోయినామని విద్యార్థి సమాజం ఒకవైపు, ఇలాంటి అణగారిన వర్గాలు మాదిగ సమాజం ఒకవైపు ఇట్లా ఉన్నాయి. కాబట్టి వారందరి యొక్క సమస్యలను ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం ప్రకటించాలి. మరి మీకున్నటువంటి పార్టీగా అంతర్గత విషయాల పరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి, లేకుంటే భవిష్యత్తులో మేము మాదిగలకు ఈ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఎలాంటి మాట కూడా దీని మీద ఇంత పెద్ద సమస్యగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి చెప్పట్లేదు, మరి నిర్ణయం చెప్పట్లేదు, వారి యొక్క హామీ ప్రకటించట్లేదు. మరి ఇంత పెద్ద నాయకుడు, మరి ఆయన 40 సంవత్సరాల పోరాట జీవితం, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రెడ్ల ఆధిపత్యాన్ని అక్కడ నల్గొండ జిల్లాలో ఎదుర్కొని నీతి నిజాయితీగా ఉన్నాడు. కాబట్టి ప్రజల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసి అనేక రకాలుగా సేవ చేసినటువంటి నాయకుడు నేను సస్తనా ఏంది, మీరు ఈ పెట్టే బాధకు నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మీరు పెట్టే బాధకే నేను చచ్చిపోతానా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇంతకన్నా దరిద్రం ఏమన్నా ఉంటుందా? మరి సమాజం ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఇప్పుడు కష్టం, ఏ సామాజిక వర్గానికి కష్టం వచ్చినా కూడా మాదిగలు నిలబడతారు, మాదిగలు ముందు వచ్చి ఆ సమస్య కోసం మాట్లాడతారు. కానీ ఈరోజు పౌర సమాజం స్పందిస్తలేదు. ఈ విషయం మీద పౌర సమాజం కూడా స్పందించాలి. ఈరోజు అనేక రకాలుగా ఉద్యమాలు, అనేక రకాలుగా దళిత సంఘాలు వివిధ పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి. మీరు దళిత సంఘాలను వారిని బూచిగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో మీరు మాదిగలకు అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన 40 సంవత్సరాల రాజకీయ ప్రజా జీవితంలో గడిపాడు. ఈరోజు కన్నీరు పెడుతూ ఉన్నారు. అంటే మాదిగలకు ఏదైతే జరుగుతూ ఉందో అన్న అన్యాయం జరుగుతూ ఉందని ఈరోజు చూసుకున్న ప్రెస్ మీట్లో కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఏంది అసలు? కాంగ్రెస్కు మరి బయటికి రావచ్చని వర్క్ చేయొచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్ బయటికి, ఇప్పుడు అందరూ అన్యాయం చేస్తున్నారనే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. మరి ఈ క్రమంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే లైన్ పాటిస్తుంటే ఇప్పుడు డబ్బు లేని సమాజము, ఇప్పుడు డబ్బులు పెట్టుకోలేని సమాజం అని మీరు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిందే
మాలాంటి వాళ్ళని పైకి రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు. కాబట్టి ముందుండి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో పారాగాన్ చెప్పులేసుకున్న నాయకులందరికీ కూడా ఎంపీలు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఆదుకున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మళ్ళీ భూస్వామ్య వ్యవస్థను లేకపోతే మళ్ళీ ఆధిపత్య ధోరణి వ్యవస్థను తీసుకురావాలని అనుకుంటున్నారా? మీరు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలన్నీ ఏంటి? మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని అంతా తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టిళ్ళు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన సమస్యలు, తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కోరుకున్నటువంటి సమస్యలన్నీ తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూడల్ వ్యవస్థగా మారే అవకాశంగా మళ్ళీ ఇప్పుడు మరి నిర్ణయాలు జరుగుతున్నాయి. కాబట్టి కేసీఆర్ చేసిన తప్పు మీరు చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకుంటున్నాం ప్రత్యేకంగా. ఎందుకనంటే ఇది తెలంగాణలో అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి, అనేక రకాలైనటువంటి సమస్యల మీద పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి సమస్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇప్పటివరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పటివరకు ఒక ఎస్సీ ముఖ్యమంత్రి స్వశక్తితోని వీళ్ళందరూ కూడా రాజ్యానికి రాలేదు. అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఏకైక ఉద్యమం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నది. కాబట్టి మీ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలన్నా, ఈ ప్రభుత్వానికి మీరు ఈ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నా కూడా సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి అది ప్రభుత్వ ఇప్పుడు ఏదో డిక్లరేషన్ అది ఇదని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. మరి ఏ డిక్లరేషన్ మీరు అమలు చేస్తున్నారు? అలహాబాద్ డిక్లరేషన్ అది అని చెప్తున్నారు. మరి ఏది అమలు చేస్తున్నారని మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. మీరు చెప్పండి అన్న, ఏ విధంగా చూడొచ్చు ఈరోజు మోత్కుపల్లి నరసింహ అన్న చేస్తున్న నిరసన దీక్షకి ఏ విధంగా మీరు సంఘీభావం నిలుపుతారు? తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మాదిగలు ముందు వరుసలో ఉన్నారు. ఇది మేము చెప్పుకున్నది కదన్నా. ఒక ప్రపంచవ్యాప్తంగా సర్వే నిర్వహించి వీక్లీక్స్ పత్రిక ద్వారా వాళ్ళు చెప్పింది, ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణము ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు పోరాటం చేస్తేనే ఈరోజు వచ్చిందని ఆ పత్రిక వాళ్ళే బహిరంగంగా ప్రచురించారు. అలాంటి మాదిగలు 10 సంవత్సరాలు ఒక వ్యక్తిని అధికారంలో ఉన్నప్పుడు దగ్గరికి రానియాలి, మాదిగల్ని ఎవరిని కూడా పట్టించుకోలే, ఒక మినిస్టర్ కూడా ఇవ్వాలి. అట్లాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి విద్యార్థులు, ప్రజా సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు అందరుగా ఒకవైపు ఉండి ఆ అహంకారాన్ని 10 సంవత్సరాల అహంకారాన్ని, అధికారాన్ని దించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది. కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు మాదిగలు, ఈ మాదిగ సమాజం. ఈ తెలంగాణ రాష్ట్రంలో దరిదాపుగా 70 నుంచి 80 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ పోయినా కూడా ఒక 30 లక్షల నుంచి 17 నియోజకవర్గాల్లో 30 లక్షల నుంచి 20-30 లక్షల నుంచి మాదిగ సమాజం ఉంది కొన్ని ఏరియాలో. అది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక కుటుంబానికే 2 అసెంబ్లీ టికెట్లు, మళ్ళీ తర్వాతకి ఎంపీ టికెట్ అంటే ఎంత దారుణంగా ఉన్నది చూడు. ఇక్కడ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఇక సమాజాన్ని పట్టించుకోవద్దా? నువ్వు డబ్బుతోనే వెళ్తావా? మొత్తము అగ్రకులాల నాయకులు కూడా అదే రాజకీయం చేశారు. మళ్ళీ మీరు కూడా ఇదే రాజకీయం చేస్తారు. ఒక రెడ్డి రాజకీయం లేక మొదలై ఇంతకుముందుకు దొరలు ఎట్లా పరిపాలించారో మీరు కూడా అట్లనే పరిపాలిస్తారు ఇప్పుడు. కానీ ఖచ్చితంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నామన్నా, ఇంకా 25 వరకు టైం ఉన్నది మీరు నిర్ణయం తీసుకోవడానికి. మాదిగలకు మాత్రము ఎంపీ టికెట్లు ఇవ్వకపోతే 2 ఎంపీ టికెట్లు ఖచ్చితంగా ఇవ్వాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఇచ్చింది, బీజేపీ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. కానీ మీరు ఇప్పుడు వచ్చినందుకుగా రేవంత్ రెడ్డి గారు ఒక గుంపు రాజకీయంగా చేసి మాదిగలను ఎందుకు ఎండగడుతున్నారు? మాదిగలు ఆర్థికంగా బలహీనలేనా? మాదిగల దగ్గర డబ్బు లేదనా? రాజకీయంగా మాదిగల యొక్క భవిష్యత్తును బొందబెట్టడానికి చేస్తారు. మా సమస్య ప్రధానంగా ఏబిసిడి వర్గీకరణ సమస్య మాది. మా సమస్య గురించి ఎవరు పార్లమెంట్లో మాట్లాడొద్దా? ఆ సమస్యను భూస్థాపితం చేయడానికి ఒక వర్గం దగ్గర డబ్బులు తీసుకొని మాకు టికెట్లు రాకుండా చేస్తున్నారా మీరు? ఖచ్చితంగా మాదిగ సమాజం తిరగబడుతుంది. మీరు గనక 25వ తారీఖు వరకు నిర్ణయం మార్చుకోకపోతే, 2 ఎంపీ టికెట్లు మాదిగలకి ఇవ్వకపోతే, మీ నిర్ణయం మార్పులో రాకపోతే, ఇప్పుడు మోత్కుపల్లి నరసింహ అన్న దీక్ష చేస్తుండగా ఆ దీక్షకు పరిణామం ఏంటో, భవిష్యత్ కార్యాచరణ ఏంటో ఖచ్చితంగా ఉంటుంది. ఈ మాదిగ సమాజం ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మేము ఆవేదనతో, బాధతో మేము అక్కడి నుంచి ఇచ్చినటువంటి అవమానాన్ని భరించి ఈరోజు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది మేము.
వన్ సైడ్ ఒక సైడ్ వేసుకుంటే ఒక ప్రభుత్వం గెలుస్తుంది, ఒక సైడ్ దింపితే ఇంకో ప్రభుత్వం ఓడిపోద్ది. ఖచ్చితంగా మేము పార్లమెంటు ఒక ఈ ఎస్సీ నియోజకవర్గాలనే కాదు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలే కాదు, ఖచ్చితంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాదిగల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీకి తాకకుండా చూసుకోవడానికి రేవంత్ రెడ్డికి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటారు, ఏ విధంగా అవుతారు? ఇక్కడ పెద్ద సమాజాన్ని విస్మరించినప్పుడు మీరు ఏ విధంగా సీట్లు సాధిస్తారు? మీరు మాకు ఆత్మగౌరవం లేదా? మాకు ఆవేదన లేదా? మాకు ప్రధానమైన సమస్య ఉంది, దాని గురించి మాట్లాడడానికి ఒక పార్లమెంటు మెంబర్ ఉండొద్దా మాకు మీ పార్టీ తరపు నుంచి? కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నామన్నా, భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాన్ని 25వ తారీఖు వరకు మాదిగలకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని 2 ఎంపీ టికెట్లు ప్రకటించారు. ఖచ్చితంగా పల్లె పల్లెకు గడపకు వెళ్ళి ఈ యొక్క అధికార పార్టీని మళ్ళీ అధికారంలో ఈ మాదిగల పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం. మేము మాదిగల పవర్ ఏందనేది ఈ అధికార పార్టీకి ఖచ్చితంగా మాదిగల పవర్ చూపిస్తాము. పవర్ చూపించి మా సత్తా ఏందో నిరూపించుకుంటాం. బ్రదర్ చెప్పండి, మీరు ఓయూ నేతగా అయితే ఉన్నారు, కాంగ్రెస్లోనే ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేస్తుందని మోత్కుపల్లి నరసింహ గారు అయితే దీక్ష అయితే చేస్తూ ఉన్నారు. మీరు ఎలా విమర్శిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో న్యాయం చేస్తుందని, మాదిగలు ఏకమై బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఒక్కటై ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమన్యాయం ప్రజాపాలన అని చెప్పి లాస్ట్కు మాదిగలకు అన్యాయం చేయడం అనేది చాలా బాధాకరం. అందుకనే మాదిగల తరపున, అందరి తరపున మోత్కుపల్లి నరసింహ గారు ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ మాదిగలంతా మేల్కొని ఇప్పటికైనా సరే ఈ జరిగే అన్యాయాన్ని ప్రజలలో తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా బయటికి రావడం, అంటే ప్రజలకు తెలియజేసే విధంగా మాదిగలు ఇప్పుడు ఓడిపోయిందంటే కాంగ్రెసు ఇప్పుడు అది మాదిగలతోనే అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమే మాదిగలు ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్లు అపోజిట్ మాదిగలు నిలబడ్డప్పుడు ఈ మాదిగలంతా మాదిగూడ నిలబడ్డని ఆపోజిట్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ ఓడిపోయినట్టే కదా. అలాంటి పెద్ద బాధ ఏంటి జరగబోతుంది. ఒక సునామీ లాగా మాదిగలంతా ఇలా అన్యాయం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీలో ఓడబోతే బాగోదు అన్నట్టే విధంగా బాధతోనే మోత్కుపల్లి నరసింహ గారు ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విద్యార్థి లోకం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సొసైటీలో సమాజాన్ని ఫోన్లోనే చూస్తూ ఉన్నారు. ఒక మాదిగకు కూడా ఫోన్లో ఏంది సీట్ ఇవ్వలేదని వాళ్ళ మైండ్లో పడ్డదంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరికి వేయాలో అలాగే వేస్తారు. సో అక్కడ ఓడిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని గ్రహించిన వ్యక్తే మన మోత్కుపల్లి నరసింహులు గారు. కాబట్టి మా వాటెంతో మాకు కావాలనే ఉద్దేశంతోనే మోత్కుపల్లి నరసింహ గారు ఈ పోరాటం, ఈ దీక్ష చేయడం జరుగుతుంది. కంపల్సరీ 20 దాకా టైం ఉంది. ఇప్పటికైనా మీ మీద నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు, కంపల్సరీ మీరు మనసు మార్చుకొని మాదిగలకు 2 సీట్లు కేటాయించాలని మోత్కుపల్లి గారి నరసింహ గారు కూర్చున్న దానికి మేము మద్దతుగా ఓయి నుంచి రావడం జరిగింది. నా పేరు షాగంటి రాజేష్, మాదిగా. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. నిజంగా చూసుకున్నట్లయితే తను 40 ఏళ్ళు అయితే 30 నుండి 40 ఏళ్ళు అయితే రాజకీయ జీవితంలో అయితే ఉన్నాడు. కానీ ఈరోజు మాదిగల కోసం ఏదైతే 80 లక్షల మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమైనా కన్నీరు కూడా పెట్టుకునే సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్ అయితే తీసుకొచ్చిందని అనుకోవచ్చు. నిజంగా చూస్తే వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఆ రిజర్వేషన్ ప్రకారం 3 ఇక్కడైతే ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు 2 అయితే మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏ విధంగా తీసుకుంటుందో, దీన్ని ఏ విధంగా మరి నిరసన సభని ఏ విధంగా చూస్తుంది అనేది ఇంకా ముందైతే తెలుసుకుందాం. కెమెరామెన్ రాకేష్తో మీ అని.